హాయ్ ఫ్రెండ్స్ నమస్తే. యండమూరి వీరేంద్రనాథ్ గారి 'విజయ రహస్యాలు' టీచర్లు చెప్పనివి, పెద్దలకు తెలియనివి. నెక్స్ట్ చూద్దాము. సాధారణ తెలివితేటలున్న 8 ఏళ్ల కుర్రాడు చాలా స్లోగా చదువుతాడు. బాగా నెమ్మది మీద అర్థం చేసుకుంటాడు. బిగ్గరగా చదువుతున్నప్పుడు కొన్ని పదాల్ని వదిలేస్తూ ఉంటే, అక్షరాల్ని అటూ ఇటుగా చదువుతుంటే, దీన్ని వయసు పెరిగే కొద్దీ తగ్గిపోయే అలవాటుగా భావించకూడదు. డాక్టర్‌కి చూపించాలి. కార్టికల్ బ్రెయిన్‌లో లోపం ఉంటే దాన్ని డైస్లెక్సియా అని అంటారు. ఇది మొదటి రకం. అలా కాకపోతే అది తప్పకుండా దృష్టి లోపమో, వినికిడి లోపమో అయ్యుండొచ్చు. దీనికి ట్రీట్‌మెంట్ చేయవచ్చు. మొదటి దానికి చెయ్యలేము. కొన్ని సందర్భాల్లో తలనొప్పి, తరచూ కలిగే చిరాకు కూడా దిగులుకి కారణభూతాలుగా దర్శనమిస్తాయి. పరీక్షల్లో సరిగ్గా రాయకపోవడం, ప్రేమలో విఫలమవటం, ఒక్క మార్కులో ర్యాంక్ తప్పిపోవడం మొదలైనవి ఏవైనా సరే దిగులు కలిగించే అంశాలై ఉండవచ్చు. మరీ సున్నితమైన మనస్కులైతే పెంపుడు కుక్కకి ఒంట్లో బాగోలేకపోయినా దిగులుతో ఆహారం మానేయొచ్చు. తన మీద తప్పుడు ప్రచారం జరుగుతోంది అన్న విషయం కొందరు విద్యార్థుల్లో అమితమైన దుఃఖాన్ని కలుగజేస్తుంది. ఒక లెక్చరర్ క్లాసులో తమపై చేసిన కామెంట్‌కు కూడా కొందరు విద్యార్థులు అమితంగా కృంగిపోతారు. ప్రాణ స్నేహితురాలు కాస్త ముభావంగా ఉంటే ఏడ్చేసే అమ్మాయిలు కూడా మనకు కొత్త కాదు. పెద్దల బాధ్యత. డిప్రెషన్ ఉన్నవారిని కనిపెట్టడం పెద్ద కష్టం కాదు. వారి పరధ్యానాన్ని, నిరాసక్తతని సులభంగా పట్టుకోవచ్చు. తాము చేస్తున్న పని మీద ఉత్సాహం లేనివారు తరచుగా ఈ స్థితికి లోనవుతుంటారు. తల్లిదండ్రుల ఒత్తిడి మీద తమకిష్టం లేని సబ్జెక్టులు అంటే కోర్సు చదివేవారు, ఇంటి మీద బెంగతో కృంగిపోతున్న వారు కూడా తొందరగా డిప్రెస్ అయ్యే అవకాశం ఉన్నది. సబ్జెక్టు తాలూకు పునాది సరిగ్గా లేకపోతే తరువాత చెప్పేది అర్థం కాదు. ఈ విధంగా డల్ అయిపోయిన విద్యార్థులకు ప్రత్యేకమైన శ్రద్ధతో ఎక్స్‌ట్రా శిక్షణ ఇవ్వవలసి ఉంటుంది. తాను మిగతా వారికన్నా వెనుకబడి ఉన్నానన్న భావన విద్యార్థిని మరింత డిప్రెషన్‌కి గురిచేస్తుంది. క్లాస్ టీచర్లు ఇలాంటి విద్యార్థుల్ని తరచూ సంభాషణల్లోకి, తోటి విద్యార్థులతో డిస్కషన్స్‌లోకి దింపుతూ ఉండాలి. వ్యక్తిగత విషయాల్లోకి లోతుగా వెళ్లకుండా వారి దిగులుకు కారణం తెలుసుకోవాలి. అయితే టీచర్ల కన్నా కుటుంబ సభ్యులే ఈ విషయంలో ఎక్కువ సాయపడగలరు. దిగులుతో ఉన్న వారిలో దాన్ని పోగొట్టుకోవడానికి ఒకటే మార్గం ఎక్కువ మాట్లాడించడం. ఎక్కువగా మాట్లాడించాలంటే తల్లిదండ్రులు శ్రద్ధగా వినడం నేర్చుకోవాలి. సమస్యని తమ దృష్టితో చూడకుండా పిల్లల దృష్టితో చూడాలి. ఎలిమెంటరీ స్థాయిలో మంచి మార్కులు పొంది, ఆ పై స్థాయిలో ర్యాంకులు తగ్గిపోయే పరిస్థితి వస్తే దానికి కారణం ఆ విద్యార్థి తాను చదివే సంస్థలో గానీ, కోర్సులో గానీ సరిగ్గా ఇమడలేకపోయాడనమాట. అది దిగులుకి దారితీస్తుంది. అదేవిధంగా జనవరి నెల వరకు ఆటపాటల్లో గడిపిన విద్యార్థి తానంతవరకు పుస్తకం ముట్టుకోలేదని గ్రహిస్తాడు. అప్పటికే చదవాల్సింది గుట్టగా పెరిగిపోయి